శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు మరొక్కసారి మన అదృష్టం శ్రీ వేణుశ్యామ గారు, మణిప్రసన్న గారు, వారి యొక్క ఆధ్యాత్మిక నామధేయం వేణుశ్యామ గారు, వారితో రాజశ్యామల నవరాత్రులు వస్తున్న ఈ సందర్భంగా రాజశ్యామల యొక్క తత్వము, అసలుకి ఈ రాజశ్యామల అమ్మవారు ఎలా ఉద్భవించింది, అసలుకి ఆ అమ్మవారు ప్రతీక ఏంటి, అమ్మవారిని ఎలా ఆరాధన చేయాలి, ఆమెని ధ్యానంలో ఎలా కొలవాలి, ఆమె తత్వాన్ని ఎలా నింపుకోవాలి, ఇలా అనేక ప్రశ్నలు అందరికీ సహజంగా వచ్చేటటువంటి కాబట్టి ఈ యొక్క గుప్త నవరాత్రుల సందర్భంగా రాజశ్యామల అమ్మవారి యొక్క తత్వాన్ని ఏ విధంగా ఉంటుందో మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. మీకు ఆల్రెడీ అంశం అర్థమైపోయింది కాబట్టి అసలుకి రాజశ్యామల ఎవరు, రాజశ్యామల తత్వం ఏంటి? రాజశ్యామల ఎవరు అని ప్రశ్నించేటప్పుడు ఈవిడ లలిత దగ్గరికి వచ్చేసరికి లలితాదేవి మంత్రిని కింద మీకు లలితా సహస్రనామం చూస్తే అందులో చెప్తారు, గేయ చక్రధారుడ మంత్రిని పరిసేవిత. ఈ మంత్రి కింద ఎప్పుడైతే ఉందో ఈవిడని రాజశ్యామల అని పిలుస్తున్నారు. ఈవిడ తత్వం ఏమిటి అంటే పూర్తిగా ప్రేమతత్వం. ఎందుకు ప్రేమతత్వం అంటే అనాహతాబ్జనలయ శ్యామాభావదనద్వయ. అనాహత చక్రంలో ఎలా ఉంటుందిట, రెండు ముఖాలతో శ్యామాభావదనద్వయ అంటే రెండు ముఖాలతో కూర్చునుంది. ఈ కూర్చుని ఉన్నమ్మ శ్యామవర్ణం అంటే చూడండి, శ్యామవర్ణం అంటే ఏం లేదు, అగరబత్తుల పైనుంచి పొగ వెళ్తూ ఉంటే చూసారా, ఆ యొక్క అది తెలుపు కాదు నీలం కాదు, ఆ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో అమ్మవారు ఉండి ఏం నేర్పిస్తుంది అంటే వాయువు తత్వం. మనం చెప్పాలి అంటే వాయువు అన్నది స్ప్రెడ్డింగ్ ఎనర్జీ, అంటే వ్యాపించే లక్షణం ఉన్నదే వాయువు. ఆ వ్యాపకము అన్నది మనకి నేర్పిస్తుంది. అమ్మ తత్వం ఏమిటి అంటే వ్యాపించడం. దాంతోపాటు ఇవి నేర్పేది ఏంటి అంటే ప్రేమతత్వాన్ని. రెండు ముఖాలు ఉండడానికి కారణం ఏమిటి, రెండు ముఖాలు ఉండడానికి కారణం ఏమిటి అంటే మన గుండెలకి ఎప్పుడు ఏముంటుందిట అంటే పూర్తి గుండె అంటే మన అందరికీ తెలిసినదే, ప్రేమ అన్నది గుండెల్లో ఉంటుంది. కానీ 6 అంటే మనకు 6వ సంవత్సరం ఎప్పుడు వస్తుందో 5 సంవత్సరాల వరకు ఆర్ట్ అంతా ప్యూర్గా ఉంటుందిట, స్వచ్ఛం, అంటే ప్రేమ తప్ప ఇంకేం తెలియదు. కానీ 6లోకి వచ్చేసరికి ఏమవుతుందిట అంటే ప్రేమ కాస్త ఇంకొక కొత్త లక్షణం వస్తుందిట, అదే రెండో ముఖం అనమాట. ఆ ముఖం పేరు ఏంటి అంటే మోహము, దాన్ని ఆకర్షణ అని పిలుస్తారు. ఆ మోహం ఎప్పుడైతే మన గుండెల్లోకి రావడం మొదలు పెడుతుందో స్లోగా ప్రేమ అన్నది ఏమవుతుంది అంటే తగ్గిపోతుంది. మోహం వల్ల ఏంటి అంటే ప్రతిదానికి ఆశ అన్నది పెరిగిపోతుంది మానవుల్లో. ప్రేమతత్వంలో ఏముంటుంది అని అంటే ప్రతిదీ ఇవ్వడం ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది ఆశించడం, అంటే చూడండి పూర్తిగా రివర్స్ అయిపోయింది, రూపాయికి అచ్చు బొమ్మ రివర్స్ అయిపోయేసరికి ఇప్పుడు మీరేమవుతుంది, ఈ అన్నీ ఇవి అని నేర్పే గుండె కాస్త 5వ సంవత్సరం వరకు 6 వచ్చేసరికి ఏమిస్తారు అని వెయిట్ చేసి, అంటే ఆశ అన్నది, ఈ ఆశించడం ఎప్పుడైతే వచ్చిందో స్లోగా ఏంటి అంటే మనలో ఉన్న ఎంజాయ్మెంట్ అన్నది పోతుంది. అంటే ప్రతి దాన్ని మనం అంటే ఉన్నది ఏది మనకు నచ్చదు, కొత్తగా ఏదో కావాలనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఎప్పుడు బాధపడుతూనే ఉంటాం. అది ఏదైతే ఉందో అంటే అందుకే ఆవిడని ఏమంటారంటే దేవత ఆకర్షణ శక్తి. ఆకర్షణ శక్తి అని పిలవడానికి కారణం ఏమిటి అంటే లలితాదేవి రాణి కింద ఉన్నప్పుడు ఆవిడ ఏం చేస్తుందిట, నేను ఇది చేద్దాం అనుకున్నానని ప్లాన్ చెప్తుందిట. ఈ రాజశ్యామల మంత్రి అవడం వల్ల ఏంటి అంటే 14 భువనాలకి, అనేక కోటి బ్రహ్మాండాలకి అన్నిటికీ తిరిగి ఈ ప్లాన్ మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే మంత్రి రాజశ్యామల. చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆవిడ అంటే అందరినీ ఒప్పించాలి కదా, ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే. ఆ తత్వం అంటే ఏంటి అంటే దాన్నే ఆకర్షణ. ఈ ఆకర్షణ అని ఎందుకు చెప్పారు అంటే వజ్రాన్ని ఎప్పుడు వజ్రంతోనే కొయ్యాలట. మనలో ఉన్న చిన్న చిన్న ఆకర్షణలు అవేమిటి అంటే చూడండి, కారు కొనుక్కోవాలి, ఆ ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే నేను ఇంతగా ఎదగాలి, లేదా నేను ఇది చదువుకోవాలి, లేకపోతే నాకు ఈ వస్తువులు కావాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి, ఇవన్నీ ఈ కోరికలే ఆకర్షణలు. అంటే ఇవన్నీ కావాలని ఇక్కడికి వచ్చేసరికి ఈ చిన్న 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 ఆకర్షణలు అన్నీ పోతేనే పెద్ద ఆకర్షణ అంటే ఏంటో అర్థమవుతుంట. ఆ పెద్ద ఆకర్షణ ఏంటి అంటే మన దగ్గర ఏదున్నా హ్యాపీనెస్ ఉండదు, ఒకే ఒక్కటి ఉంటే హ్యాపీగా ఉంటా. అది ఏంటి అంటే అమ్మ,
అంటే అమ్మ అంటే ఇక్కడ అర్థం ఏమిటి? అనుభవము అని అర్థం. అంటే మనలో ఉన్న ఆశ అన్నదాన్ని తీసి అనుభవాన్ని ఇచ్చేది ఎవరు అంటే శ్యామ. ఎప్పుడైతే ఆ అనుభవం అన్నది వస్తుందో ఆటోమేటిక్గా ఏంటంటే మన దగ్గర ఎంత చిన్న ఎంత పెద్ద కాదు, ఏదున్నా సరే ప్రతి దాన్ని ఆనందంగా అనుభవించడం వస్తుంది. ఆ ఆనందంలోనే మనం అనుకున్న ప్రతి ఒక్కదాన్ని సాధించి ఈ సృష్టి అంతా, అంటే ప్రతి దాంట్లోనూ విజయం సాధించి ఈ సృష్టి అంతా వ్యాపింపబడతాం అనమాట. అంటే దాన్నే కీర్తి ప్రతిష్టలు అనుకోండి. అంటే ఏంటంటే ఆకర్షణలన్నీ పోతే తప్ప ఆ వ్యాపించే లక్షణం రాదు. అదే శ్యామతత్వం. అయితే చాలామంది విద్యాస్వరూపిణిగా, జ్ఞానస్వరూపిణిగా, చిన్నపిల్లలకి విద్యా జ్ఞాన ప్రసాదించే దేవతగా చూస్తూ ఉంటారు రాజశ్యామల అమ్మవారిని. అది ఎంతవరకు నిజం? రాజశ్యామల అమ్మవారికి విద్యా తత్వానికి ఉన్న సంబంధం ఏమిటి అంటే ఈవిడి యొక్క బీజాక్షరమే ఐంకారం. అంటే అమ్మ మంత్రం రాజశ్యామల బీజాక్షరం ఐంకారం. ఐం అంటే జ్ఞానం. ఇప్పుడు ఏదైనా సరే విజయం సాధించాలి అంటే మీకు ఆ పూర్తిగా దానిపైన ఏముంటే సాధించగలుగుతారు? మీరు చేస్తున్న పనిలో అనుభవం అంటే మీకు పూర్తి అవగాహన ఉండాలి. అవగాహన ఉంటేనే దాంట్లో మీకు సక్సెస్ అన్నది వస్తుంది. అంటే నేను ఏం చేస్తున్నానో మనకు తెలియాలి, ఎందుకు చేస్తున్నామో మనకు తెలియాలి, ఏం చెయ్యాలో మనకు తెలియాలి. అంటే ఈ మూడు క్లారిటీగా ఉండడాన్నే జ్ఞానము అని అంటారు. ఆ జ్ఞానం ఎప్పుడైతే, ఎందుకంటే జ్ఞానం అంటే ఎక్కడుంది అంటే గుండెల్లోనే ఉంటుందిట. ఆ గుండెల్లో ఎలా ఉంటుంది అంటే పూర్తిగా గుండె ఎప్పుడైతే ప్రేమమయం అయిపోతుందో ఆ ప్రేమమయం అయిపోయిన గుండెలోంచి ఏమొస్తుంది అని అంటే జ్ఞానము అన్నదే వస్తుంది. ఏంటి అంటే ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా, నేను ఎలా ఉండాలి, విచక్షణ. ఆ విచక్షణ జ్ఞానం, దీన్ని ఏమంటారంటే విమర్శించడం. ఎందువల్ల అంటే మీరు చేస్తున్న పనిలో మీకు అనుభవం వచ్చింది. అప్పుడు ఇప్పటి వరకు మనం ఏంటంటే ఎవరిని అసలు వినం. జనరల్గా ఏంటంటే నేను ఇది చేస్తానంటే చాలామంది చూడండి, నేను ఇదంటే ఇదే, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటాం, 4వది ఉందని ఎవరైనా చెప్పారనుకోండి మనకి వినాలనిపించదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కడ తగ్గిపోతాము అని. కానీ శ్యామ ఉపాసన వచ్చేసరికి ఏంటి అంటే అమ్మ ఆలోచించే లక్షణాన్ని ఇస్తుంది. అందరికీ తెలిసింది ఆలోచన అన్నది బుర్రలో వస్తుంది, మైండ్లో వస్తుంది, మెదడులో వస్తుంది అనుకుంటారు. కానీ ఇక్కడ శ్యామ ఉపాసకులకు మాత్రమే అర్థమయ్యేది ఏంటంటే నిజమైన ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అంటే గుండెల్లోంచి బయటకు వస్తుంది. ఎందువల్ల ఆ గుండెకి ఎప్పుడైతే మీరు చేస్తున్న పనికి మీకు తేడా ఉండకూడదు. దాన్నే ప్యాషన్ అంటారు. ప్యాషన్ అంటే ఏంటంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయి చూడండి. ఏదైనా ఒక పని చేయాలంటే ఫ్యాషన్ ఒకటి, ప్యాషన్ ఒకటి. ఫ్యాషన్ అంటే అర్థం ఏమిటి అంటే మీరు ఏ పనైనా చెయ్యాలనుకో, అది స్టైల్ కోసమో, లేకపోతే మీకు ఏదైనా పేరు తెస్తుందనో, లేకపోతే ఇంకేదైనా అంటే డబ్బులు ఆశించో, జనరల్గా ఇవే ఉంటాయి. లేకపోతే ఇది చేస్తే నాకేం లాభం వస్తుంది అని చేసేదాన్ని ఫ్యాషన్ అంటారు. అది ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఇంకోటి ఏదో వస్తేనే నేను ఇది చేస్తాను అని. కానీ ప్యాషన్ ఉన్నవాడు అలా ఉండడు. ఎలా ఉంటాడు అంటే వాడు చేస్తున్న దానికి వాడికి అసలు తేడా ఉండదన్నమాట. 24/7 ఇంకా ఏం చేస్తాను, దీని నుంచి ఏం వస్తుంది అనే కంటే నేనేం చేయగలుగుతున్నాను దీనికి అన్నదే ఎక్కువ ఉంటుంది. అంత ప్రేమించగలిగే స్థితి ఏదైతే ఉందో అది రాజశ్యామల ఉపాసనలో వస్తుంది. ఎప్పుడైతే వచ్చిందో మీరు ప్రతి పని అంత ఇష్టంగా కనుక చేయడం ఎప్పుడైతే మొదలుపెట్టారో ఆ ఇష్టంలో ఏమవుతుంది అంటే మీరు చేసే పనిలో నైపుణ్యము, అంటే అందరికంటే చాలా గొప్పగా చేయగలుగుతారు. చాలామంది ఏంటంటే కొత్తదనాన్ని కోరుకుంటానంటారు. ఈ ప్యాషన్ ఉన్నవాడు ఏంటంటే వాడు చేస్తున్న పనిలో ప్రతిరోజు కొత్తదనాన్ని చూపిస్తాడు. ఫ్యాషన్ ఉన్నవాడు ఏంటంటే ఇంకో కొత్తది ఏదో చేయాలి, అంటే ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇలా, అంటే కన్ఫ్యూజింగ్గా ఉంటుందన్నమాట. ఏడికి వచ్చేసరికి ఒకటే క్లారిటీ, ఏ పని చేసినా సరే కొత్తదనం అన్నది పెద్దగా ఏమి ఉండదు. కానీ ఆ కొత్తదనాన్ని ప్రతిరోజు ఎవరు క్రియేట్ చేసుకోవాలి? మనమే క్రియేట్ చేసుకోవాలి. అంటే మనం చేస్తున్న పనిలో ఆ క్రియేషన్ అన్నది శ్యామ ఉపాసనలో చాలా బాగా వస్తుంది. ఎప్పుడైతే క్రియేషన్ వచ్చిందో అదే జ్ఞానం. ఎందుకంటే మీరు ఏ పని చేసినా సరే అది కొత్తగానే ఉంటుంది, అంటే అందరూ చేస్తున్నట్టు ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెన్స్ అన్నదే ఇక్కడ ప్యాషన్. అది ఎవరిస్తారు అంటే మీరు ఏది చేసినా సరే యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత. అది తుమ్మండి, దగ్గండి, లేకపోతే తినండి, పడుక్కోండి, లేదా ఇల్లు తొడవండి, లేదా పూజ చేయండి, లేదా ఇంకే పనైనా చేయండి, అన్నీ అందంగా కొత్తగా చేసే చాలా
నిశితమైన దృష్టి ఏదైతే ఉందో అది శ్యామ ఉపాసనలో వస్తుంది. మన బుర్ర అంత బాగా ఎప్పుడైతే పనిచేయడం మొదలుపెట్టిందో దాంతో మీరు ఏ పని చేసినా సరే జ్ఞానంగానే ఉంటుంది. కాబట్టి అమ్మ పూర్తిగా మనకి జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి. దానికి తోడు ఈవిడ వాగ్దేవత అవడం వల్ల గుండెల్లో ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో అది గొంతు ద్వారా, ఎందుకంటే వైఖరి వాక్. అందుకే మీరు ఎప్పుడైనా చూస్తే రాశ్యామల అమ్మవారి దగ్గర చిలక ఉంటుంది. ఆ చిలక లక్షణం ఏంటిట అంటే చిలక ఎప్పుడు ఓనర్ ఏం చెప్తే అది రిపీట్ చేస్తూ ఉంటుందిట. ఈ రాజశ్యామల తత్వం ఎప్పుడైతే గొంతులోకి వచ్చిందో ఆటోమేటిక్గా మాటలు ఎవరు పలుకుతూ ఉంటారు అని అంటే రాజశ్యామలాదేవే పలుకుతూ ఉంటారు. అంటే లోపల నుంచి చిలకతో ఏం చేయిస్తూ ఉంటుంది, ఎప్పుడు నువ్వు ఉపాసకుడే చిలక. ఇక్కడ చిలకతో ఏం చేయిస్తూ ఉంటుందిట, ఆవిడ ఏం పలకాలనుకుందో అవన్నీ చెప్తుందిట. ఇంకా ఆవిడ పలికేదే జ్ఞానం కదా. కాబట్టి అమ్మ జ్ఞానానికి ప్రతిరూపం, వాగ్దేవత అవడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి అర్థమయ్యే విషయం, మనం ఇక్కడ ఏమీ చేయక్కర్లే. మాట్లాడాలి అంటే ఒకటే ఒకటి చేయాలి, ఆత్మలో దేవతతో లయం అవ్వాలి అన్నది అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆ దేవతా శక్తితో మన ఆత్మ లయం అవుతుందో అప్పుడు వచ్చే మాటలే పూర్తి జ్ఞానంగా ఉంటాయి అన్న విషయం మనకు అక్కడ అర్థమవుతుంది అనమాట. అప్పటి వరకు లేకపోతే నేను ఎలా చెప్పాలేమో అలా చెప్పాలేమో, రాసుకోవాలేమో, చదువుకో ఇవన్నీ అనుకుంటా. అంటే ఈ బుక్లో చదివి శాస్త్రం ఇదంతా ఏం లేదు. అమ్మతో మనం లైవ్ అయితే అంటే ఉపాసన ద్వారా ఆ అమ్మతనం అదేంటి ప్రకృతి శక్తి దేవతా శక్తితో కనుక మన ఆత్మ లయమైతే చాలు, మన లోపల వచ్చే జ్ఞానం కంటే గొప్ప జ్ఞానం ఇంకేది ఉండదు అన్నది అర్థమవుతుంది శ్యామ ఉపాసనలో. అందుకనే ఆవిడకి జ్ఞానానికి ప్రతిరూపం. అయితే అమ్మని చాలామంది వశీకరణ స్వరూపిణి అంటారు. అసలుకి రాజశ్యామల అమ్మవారికి వశీకరణ తత్వానికి ఉన్న సంబంధం ఏంటి? ఇక్కడ వశీకరణ అని అనడానికి ఒకే ఒక కారణం. అదేమిటి అంటే అమ్మ ఉపాసనలో మనం నేర్చుకునేది ఏంటి అంటే పూర్తిగా ప్రేమతత్వాన్ని నేర్చుకుంటాం. ఎందుకంటే అనాహత చక్రానికి సంబంధించింది. మీరు ఎప్పుడైనా రాజశ్యామల ఉపాసన చేసినప్పుడు ఆవిడ యంత్రానికి పూజ చేస్తే అందులో ఏముంటుంది అంటే 72 మంది దేవతలు ఉంటారు. ఇక 72 మంది దేవతలు ఎందుకున్నారు అని ఒకసారి చూస్తే, అంటే సున్నితంగా మనం ప్రశ్నించుకున్నప్పుడు మనం ప్రశ్నించుకుంటే వచ్చే ఆన్సర్ ఏంటి అంటే మీకు శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. ఆ నాడులు 3 పార్ట్లలో కనెక్ట్ అవుతాయి. ఫస్ట్ పార్ట్ ఏంటంటే జ్ఞానేంద్రియాలు ముఖం దగ్గర, సెకండ్ పార్ట్ కర్మేంద్రియాలు, మధ్యలో ఏంటి అంటే గుండెకి కనెక్ట్ అవుతాయి ఇవన్నీ. ఈ గుండెకి కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే అందుకే ఏంటంటే అమ్మవారి నాదస్వరూపం కదా, ఆవిడ దగ్గర వేణు ఉండడానికి కూడా కారణం అదే. అంటే నాదాలను పలికిస్తుంది అని అంటే ఈ 72 దేవతలు ఎవరంటే ఒక్కొక్క దేవత ఒక్కొక్క 1000 నాడుల్ని శుద్ధి చేస్తారు. ఎప్పుడైతే ఈ నాడీ మండలం మొత్తం శుద్ధి అయిపోతుందో మనలోంచి వచ్చి ప్రతి ఆలోచన ఎలా ఉంటుంది అంటే పూర్తిగా అమ్మతత్వం చెప్పుకున్నాం కదా, ప్రేమతత్వం. ఎప్పుడైతే ఇప్పుడు చూడండి, మీరు ఈ సృష్టిలో పెద్ద ఆయుధం చంపాలి, ఎవరినైనా చంపాలి అంటే పెద్ద ఆయుధం ఒకరు చంపడం అంటే ఏంటంటే వాళ్ళు వాళ్ళని ఆలోచించుకోకుండా నీకోసమే ఆలోచించే స్థితి ఎప్పుడు వస్తుందంటే ఒకే ఒక్క చోట ప్రేమ. ఎందుకంటే మనం ఎక్కడా లొంగకపోయినా మన అమ్మ దగ్గర ఖచ్చితంగా లొంగిపోతాం. మిగతా వాళ్ళందరికీ నేను చెయ్యను ఇచ్చేస్తాను అన్ని కబుర్లు చెప్తాం. కానీ అమ్మ చేయమని చెప్పింది అనుకోండి, ఎంత కర్కోటకుడు అనుకో, లేకపోతే ఎంత మంచి పిల్ల అనుకో, ఎంత చెడ్డ పిల్ల అనుకో, ఎవరైనా సరే అమ్మ చెప్పగానే ఒకసారి ఆగుతారు. ఆగడంలో ఆవిడేం మనం చేస్తుందని కాదు, ఇంకా మిగతా వాళ్ళే భయంకరమైన వ్యక్తులు ఉండొచ్చు, ఆవిడ ఎప్పుడు సాఫ్ట్గానే ఉంటుంది. కానీ ఎందుకు అక్కడ లొంగుతున్నామంటే ఒకే ఒక కారణం, అదేంటంటే అమ్మ ప్రేమ. ఆ ప్రేమ కంటే మన ఏది ఆపలేకపోతుంది మీరు చూస్తే. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే వశీకరణ అనడానికి రీజను మేబీ అది అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఆవిడ చేసేది ఏంటంటే పూర్తిగా ప్రేమ. ఆ ప్రేమతత్వం ఎప్పుడైతే నేర్పిస్తుందో అది మనకి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఎందుకంటే శ్యామ పురుష రూపాన్ని దాల్చినప్పుడు శ్రీకృష్ణ అవతారం అని చెప్తారు. అక్కడ రాధాదేవి దగ్గర మీరు చూడొచ్చు. ఎందుకంటే రాధ కృష్ణుడిని ఒక్కడనే ప్రేమిస్తుంది, కానీ అదే కృష్ణుడిని సృష్టి అంతా చూస్తుందిట. అంటే ఏంటంటే ప్రేమ అంత గొప్పది. ఒకళ్ళని కనుక మనం ఇష్టపడితే ఆ ఒక్కదాన్నే ప్రకృతి అంతా చూడగలిగే స్థితి ఏదైతే ఉందో అది శ్యామ ఉపాసనలో వస్తుంది. ఎప్పుడైతే గుండె మొత్తం ఈ 72,000 నాడులు ప్యూరిఫై అయిపోతే గుండె ప్యూరిఫై అయిపోతుంది, మీలో ఏ కోరికలే లేవు, అప్పుడు అందరినీ మీరు ప్రేమించగలుగుతున్నారు. అప్పుడు ఆటోమేటిక్గా అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు కదా.
ఇది ఎలా ఉంటుందంటే ఈవిడ ఉపాసన నిజంగా చెప్తే తేనెటీగ అని అంటారు చూసారా, తేనెలో ఏగు ఉంటుంది. ఆ ఏగు ఏమనుకుంటుంటా ఎప్పుడూ తీయదనం చూసి దానికి ఏంటి బోర్ కొట్టేస్తుంది. అంటే ఏంటంటే తీపి ఎక్కువ తింటే మనకు నచ్చదు కదా, అదేమనుకుంటుంటే అక్కడి నుంచి ఎగురుదాం అనుకుంటుందిట. ఎగురుదామని ట్రై చేస్తూనే ఉంటుంది కానీ ఎప్పుడు ఎక్కడుంటుంది, తేనె దగ్గరే ఉంటుంది. తేనె దగ్గర. ఎందుకంటే ఆ బంక ఏం చేస్తుంది, దీన్ని బయటికి రానివ్వటం లేదు. అంటే ఆ ఏదైతే ఉందో ఆ బంక లాంటి ఆ స్థితి ప్రేమ ఇక్కడ. మరి అంత అమ్మ మనని ప్రేమిస్తున్నప్పుడు, ఎందుకంటే శ్యామ ఉపాసనలో నిజంగా ప్రతి చోట చాలాసార్లు ఏడుపు వస్తుంది. ఎందువల్ల ఎంత ఈవిడ ఇది చేసిందని తెలియగానే ఎంత ప్రేమని ఎలా తట్టుకోవాలో అర్థం ఒక ఏడుపు వస్తుంది అనమాట. అది అందరూ వేరే రకంగా ఆలోచిస్తే మరి వశీకరణం ఏదో అనుకోవచ్చు, కానీ నిజం చెప్తే అది పూర్తి ప్రేమతత్వమే శ్యామ ఉపాసన. మీకు మధుర మీనాక్షి టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా తెలియకుండా లోపల నుంచి ఒక ఏడుపు వచ్చేస్తుంది. అంటే అది బాధతో కూడిన ఏడుపు కాదు, అది ఒక రకమైన ఏడుపు. లోపల నుంచి ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తాం. ఎందుకు ఏడుస్తాం ఇప్పటికీ నాకు కూడా అర్థం కాదు. ఆ మధుర మీనాక్షి అమ్మవారిని చూడంగానే లోపల నుంచి ఇదే నా శ్యామతత్వం. అంటే మధుర మీనాక్షి రాజశ్యామలాదేవి. అందువల్లే అక్కడికి వెళ్ళగానే అంటే చాలామంది ఉపాసకులు దీన్ని ఫేస్ చేస్తారు. ఎందువల్ల అంటే మధుర, ఆవిడ ప్రేమే మధురం, అందుకని ఆ పేరే మధురై అని చెప్పడానికి కారణం ఏమిటి, అక్కడికి వెళ్ళగానే అదంత తీపి అనమాట. ఆ తీయతనం ఏం చేస్తుంది అంటే గుండెల్లో తీపి ఎప్పుడు వచ్చిందో కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి అనమాట. ఎందుకంటే బోళ్ళంత ఆనందం కలిగినప్పుడే కదా నిజంగా. అంటే నేను ఎక్కడికి వచ్చాను అంటే మా అమ్మ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు మధుర మీనాక్షి అంటారు, మీనాక్షి, అలాగే మాతంగి అంటారు, రాజశ్యామల అంటారు. ఈ మూడు ఒకటేనా వేరువేరా, వ్యత్యాసం ఏంటి? అంతా ఒక్కటే అన్నది నిజం. ఇక్కడికి వచ్చేసరికి రాజశ్యామల, ఇందాకనే చెప్పుకున్నాం, రాజుగారి మంత్రి కాబట్టి రాజశ్యామల. మాతంగి అని ఎందుకు పిలిచారంటే మతంగ మహామునికి కూతురు కింద వచ్చింది కాబట్టి మాతంగి అని పిలిచారు. ఇంకా మీనాక్షి అని ఎందుకు పెట్టారు, మీనాక్షి అంటే అర్థం ఏమిటి అంటే మేనముల వంటి కన్నులు కలది అని కదా అర్థం. మేనములు అంటే చేప, చేప లాంటి కళ్ళు ఉండడం ఏమిటండి అని అంటే చేప కళ్ళకు ఒక స్పెషాలిటీ ఉంది. అదేమిటి అంటే చేప ఎప్పుడు ముందుకే చూస్తూ వెళ్తుందిట, పక్కలకు కానీ వెనక్కి కానీ ఎటు చూడదు. ఈ మీనాక్షి అమ్మవారిని కొలిస్తే ఏమొస్తుంది అంటే అన్నిటి మీద ఫోకస్ అన్నమాట. రాజశ్యామ అంటే మళ్ళీ రాజశ్యామల ఉపాసన అయినా ఏదైనా ఫోకస్, ఆ ఫోకస్ అన్నది మనకు వస్తుందని చెప్పడానికి ఆవిడ పేరులో ఒక నామం మీనాక్షి. అంటే ఏంటి అంటే మనం ఏం చేసినా సరే డీవియేషన్ అన్నది ఇంకుండదు. అంటే మీరు ఏదైనా పని చెయ్యండి, మీ మ్యాప్ మీకు తెలుసు, మీ రోడ్డు మీకు తెలుసు, మీకు ఒక క్లారిటీ ఉంది, ఆ ప్రకారం మీరు వెళ్తారు తప్ప ఇది ఇలా వచ్చేస్తుందని మీకు ఎవరైనా అట్రాక్ట్ చేయడానికి ట్రై చేసినా కూడా మీరు అటువైపు వెళ్ళరనమాట. అన్నీ వింటారు అంతే, కానీ మీ ఫోకస్ మాత్రం మీకు ఉంటుంది. అది ఎవరిస్తారు అంటే మీనాక్షి. అంటే మీనాక్షి అన్న పేరు యొక్క అర్థం అది. రాజశ్యామల ఉపాసనలో ఫోకస్ అన్నదంటే మనం ఏం చేస్తున్నామో ఆ పని మాత్రమే మనం చేసే స్థితి ఏదైతే ఉందో అది ఇచ్చేది. అంటే ఇక్కడ పేర్లు ఎందుకండి డిఫరెన్స్ ఉన్నాయి అని అంటే అమ్మవారు ఒక్కొక్క క్వాలిటీని ఒక్కొక్క నామం కింద, అంటే ఆవిడ ఇచ్చే తత్వం ఒక్కొక్కటి ఏంటి అని చెప్పడానికి ఒక్కొక్క పేరులో చూపించారు. ఈ మీనాక్షి అన్న పేరుకైతే అర్థం అది. అంటే మీరు ఏం చేసినా సరే మీరు చేస్తున్న పని పైన క్లియర్గా మీకు అవగాహన ఉండి దానిపైనే ఫోకస్తో వెళ్ళే స్థితి ఏదైతే ఉందో, అంటే మీరు ఏదైనా చేయండి, మీ దగ్గరికి ఏ విషయమైనా రానివ్వండి, అన్ని విషయాల్ని అన్నిటినీ కూడా చివరికి మీరు చేస్తున్న పనికి ఏం చేస్తారు, అనుకూలంగా మార్చుకుంటారు. ఆ స్థితి మీనాక్షి ఇస్తుంది. ఆ నామానికి అర్థం అది. అయితే రాజశ్యామల ఉపాసన ప్రముఖంగా చాలామంది రాజకీయ నాయకులు, అధికారం పొందాలనుకున్న వాళ్ళు చేస్తూ ఉంటారు. అది దేనికి అంటే అమ్మవారికి అధికారానికి ఉన్న సంబంధం ఏంటి? ఆవిడ రాజశ్యామల, అక్కడే ఉంది కదా రాజసం. అందరూ ఏమనుకుంటారంటే అంటే అఫ్కోర్స్ అమ్మ ఉపాసన ఏ అమ్మ ఉపాసన చేసినా కూడా అమ్మ ఏమిస్తుంది అంటే బిడ్డ ఏది కోరితే అది ఇస్తుంది. ఆ విధంగా పదవి అన్నది. ఇక్కడ
రియల్గా రాజశ్యామల ఉపాసనలో కీర్తి ప్రతిష్టలు అన్నది నేను ఫస్టే చెప్పా. ఎందుకంటే ఎప్పుడైతే మీకు వ్యాపించే లక్షణం వచ్చిందో, మీరు చేస్తున్న పని మీద పూర్తిగా అవగాహన వచ్చిందో, ఆ అవగాహనతో వ్యాపించడం ఎప్పుడు మొదలు పెట్టారు అంటేనే మీకు ఆ అధికారం వచ్చినట్టు లెక్క కదా. కాబట్టి మీరు కోరికతో, అంటే ఇక్కడ ఒక 2 ఉన్నాయండి. అదేమిటి అంటే కామిగాక మోక్షగామిగాడు. ఫస్ట్ మీరు ఒక కోరిక కోరుకున్నారు, అమ్మ వెంటనే ఏం చేస్తుంది, ఇచ్చేస్తుంది. ఇచ్చేయగానే మీరు ఏం చేశారు, హనీ బీలా ఇందాక చెప్పుకున్నట్టే తేనెటీగలా ఆవిడ దగ్గర పడి ఉంటారు. ఇంకేంటి లేద్దాం అనుకుంటూ ఉంటారు. ప్రతిసారి ఆవిడ ఏదో ఒకటి మీరు అడిగింది ఇస్తోంది, మీరు ఉంటున్నారు. ఇలా ఈ విధంగా చెయ్యగా మీరు ఏది చేసినా కూడా చివరికి చేస్తున్నది ఏమిటి అంటే ఆవిడ మంత్రాన్ని. అది గుర్తించుకోవాలి. ఆ మంత్రం, ఉపాసన అంటే ఏంటి, ఆ మంత్రము, ఆ యంత్ర పూజ, ఆ హోమం, ఆ జపం, వీటిలో ఏదో ఒకటే కదా చేస్తున్నారు. ఏది చేసినా మంత్రాన్ని మీరు రిపిటేటివ్గా రిపీట్ చేస్తున్నారు. స్లోగా ఏమవుతుందంటే ఈ కోరికలు తీర్చుకుంటున్నానని అనుకుంటూ ఉంటారు. చెయ్యగా కోరికలు కాస్త ఏమవుతాయి, బయటకు పోతాయి మొత్తం. అంటే అప్పుడు ఏమవుతుంది, మీరు దేని వైపు మళ్ళీ వెళుతున్నారు, నిజమైన జ్ఞానం వైపు. అంటే ఈ మీరు చేస్తున్న పని కాస్త నిజమైన జ్ఞానం వైపు తిరుగుతోంది. ఎప్పుడైతే ఆ నిజమైన జ్ఞానం వచ్చిందో ఇంకప్పటి నుంచి మీరు ఎలాగో ఆవిడ ఉపాసన చేసుకుంటూనే అక్కడ ఉంటారు. సో అందువల్ల ఏంటి అంటే కోరుకోగానే కోరిక తీర్చడం అన్నది దేవతా లక్షణం, ఆశించడం మానవుడి లక్షణం. ఈ ఆశించిన మానవుడిని కాస్త దేవత కింద మార్చడం మళ్ళీ దేవతా లక్షణమే. సో ఏంటి అంటే ఆశ అన్నది వదిలించేసి అనుభవంలోకి తీసుకుని వెళుతుంది. ఆ స్థితి వచ్చే వరకు ఏంటంటే వీళ్ళు కోరుకుంటూ ఉంటారు, ఆవిడ ఇస్తూ ఉంటుంది. వీళ్ళు ఏ అధికారమైనా ఇస్తుంది. ఇది రాజకీయం ఇది అది అని కాదు, ఏది అడిగినా ఇస్తుంది. అన్నీ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే అబ్బా నేను పూజ చేశాను వచ్చేసింది అనిపిస్తుంది. కానీ చివరికి ఫైనల్గా ఏమవుతుంది అని అంటే మనలో ఉన్న కోరికలే లేని స్థితి, ఆ ఫుల్ఫిల్మెంట్ అన్నది ఏదైతే ఉందో అది ఉపాసనలో తప్పకుండా వచ్చేది. అయితే మనకి చాలామంది ఉపాసన చేస్తూ ఉంటారు, బయటికి వెళ్ళేసి ఏవేవో పనులు చేస్తూ ఉంటారు. రాజశ్యామల ఉపాసన చేసినప్పుడు, లేదా ఎవరికో డబ్బులు ఇచ్చేసాం, హోమం చేయించుకున్నాం, లేకపోతే వాళ్ళు ఏదో చేసేసారు మనకేదో వచ్చేస్తుంది అన్నప్పుడు అసలుకి పాటించాల్సిన నియమాలు ఏంటి? అమ్మవారిని దగ్గర అవ్వాలి అంటే మనం ఎటువంటి నియమబద్ధంగా మనం ఉండాలి? అన్నిటికంటే గొప్ప నియమం ఏంటి అంటే, శరీరానికి అసలు నియమం ఏమున్నా లేకపోయినా మనస్సు అన్నదానికి నియమం చాలా అవసరం. ఎందుకు అనంటే ఇక్కడ దీక్షిత దైత్య సమని అని అమ్మవారిని చెప్తారు. దీక్షిత అంటే అర్థం ఏమిటి అంటే మనిషికి చాలా చాలా బాగా ఉండాల్సిన నియమం కమిట్మెంట్ అన్నది. అదేమిటి అంటే మీకు డబ్బులు ఇచ్చాను నా పని అయ్యింది, మీతో హోమం చేయించుకున్నాను నా పని అయింది. ఇది ఆ ఎనర్జీ అన్నది ఎవరి కోసం చేసామో వాళ్ళకి ఉపయోగపడుతుంది. కానీ నిజంగా నువ్వు కనుక దేవతకి దగ్గర అవ్వాలి అంటే ఇంకోళ్ళు చేయించడం కాదు, ప్రతిరోజు కూర్చుని ఎవరు చేయాలి ఆ కష్టం? ఎందువల్ల అంటే బంగారాన్ని నిప్పులో వేసి దాన్ని సుత్తితో కొట్టి దాన్ని దానిపైన ఉన్న ఆ ముడి పదార్థాన్ని కాస్త బంగారం కింద మార్చిన తర్వాత కూడా మళ్ళీ కాల్చి దాన్ని కరిగించి ఒక ఆర్నమెంట్ కింద తయారు చేసినప్పుడు మాత్రమే మీరు ఒంటి మీద వేసుకోగలుగుతున్నారు. అంటే అర్థం ఏమిటి అంటే అన్ని సుత్తి దెబ్బలు తిన్న తర్వాత అప్పుడు అది ఒక వస్తువు అవుతోంది. అలాగే మనలో కూడా ఆ మార్పు రావాలి అంటే మాత్రం ఈ కష్టం అంతా అనుభవించాలి. ఎందుకంటే ఈ సృష్టిలో ఏది సుఖంగా రాదు. అది మనకి ఎలా తెలుస్తుంది అంటే అనుభవపూర్వకంగా రాజశ్యామల మంత్రం మొదలు పెడితే చాలు తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రతి క్షణం హార్డ్ వర్క్ చేయడం మాత్రమే అమ్మ నేర్పిస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే నేర్చుకున్నామో రోజు అదే పనిగా మనం ఆ జపాన్ని చేయగా మన లోపల మార్పు వస్తుంది. ఓన్లీ ఇక్కడ చేయాల్సింది ఒకటే, మనస్సు నియమం అంటే కమిట్ అయ్యి ఉండాలి. అంటే ప్రతి క్షణం నేను ఈరోజు ఇంత చేస్తాను అంటే అంత ఖచ్చితంగా ప్రతిరోజు చేయాలి. అంతేకాని ఈరోజు చేసి మళ్ళీ రేపు చేయకుండా ఎల్లుండి చేసి అవతల ఎల్లుండి చేసి ఇలా మాత్రం ఉండకూడదు. అంటే ఒక ఫ్లో ప్రతిరోజు అది ఉండాలి. రెండోది ఏంటి అంటే ఆత్మ ఏంటంటే ఎప్పుడు దేవతకి సరెండర్ అయి ఉండాలి. సరెండర్ అయి ఉండడం అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ ఏది ఇచ్చినా దేవతే నాకు ఇస్తుంది. అహంకారం తెచ్చుకోకూడదు. అది తెచ్చుకోకూడదు అంటే సాధన చాలా అవసరం.
పూర్తిగా ఆ సరెండర్, ఆ శరణాగతి అన్నది ఉన్నప్పుడు మాత్రమే. దానికి తోడు అన్నిటికంటే గొప్ప నైవేద్యమైన మనస్సుని నైవేద్యం పెట్టాలి. అంటే అర్థం ఏమిటి అంటే నువ్వు ఏది ఇచ్చినా సరే అది ప్రసాదం కింద తీసుకోవాల్సిందే. రాజశ్యామల అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు ముఖ్యంగా ఈ యొక్క రాజశ్యామల నవరాత్రులని మాఘమాసంలో వచ్చే నవరాత్రులని కొలుస్తుంటారు కదా. మామూలు ఆరాధనకి ఈ నవరాత్రుల్లో చేసేటటువంటి ఆరాధనకి వ్యత్యాసం ఏంటి? ఈ నవరాత్రుల యొక్క విశిష్టత ఏంటి? విశిష్టత, ఈ నవరాత్రులు చాలా గొప్పవి. వీటిని మీరు వింటే గుప్త నవరాత్రులను కూడా వింటాము. అది కాకుండా నవరాత్రులు అంటేనే గొప్ప. ఎందుకంటే 9 రోజులు ఎందుకు చేయమంటారంటే 9 అన్నది స్థిరం, జ్ఞానానికి సంకేతం. ఆ 9 రాత్రులు ఎందుకు చేస్తామంటే రాత్రి శక్తి ఉపాసనకి చాలా మంచిది. అంటే ఎనర్జీ అన్నది రాత్రే ఉంటుంది కాబట్టి ఈ 9 రాత్రులు చేస్తే జ్ఞానం వస్తుంది. ఇక్కడ గుప్తం అనడానికి ఏంటంటే రహస్యం. రహస్యం అంటే ఏంటి? నువ్వు పైకి ఏం చూస్తున్నావో అది కాదు. ఇప్పుడు చూడండి, ఇందాకనే మీరు అన్నారు ఏంటంటే అది వశీకరణ అండి, ఆకర్షణ అన్నారు. కానీ లోపలికి వెళ్తే కదా అది ప్రేమని అర్థమవుతుంది. అంటే నువ్వు బయట చూసే ఒకలా కనిపిస్తుంది తత్వం, లోపలికి వెళితే ఒకలా కనిపిస్తుంది. అంటే నువ్వు సాధన చేయగా నీకు ఆవిడ పూర్తి తత్వం అర్థమవుతుంది అని చెప్పడమే గుప్తము అంటే. ఇంక ఈ మాఘమాసంలోనే చేయడానికి కారణం ఏమిటి అంటే ఈవిడ సూర్యగ్రహానికి అధిదేవత. మీరు మాఘమాసం నార్మల్గా చూస్తే ఏంటో చూడండి, సూర్యుడికి ప్రీతికరమైన మాసం. ప్రతి ఆదివారం మనం మాఘపు ఆదివారాలు అని చెప్పి పాలు పొంగించుకోవడం, రథసప్తమి అన్నీ ఇప్పుడే వస్తాయి. ఇక్కడ ఈవిడ సూర్యుడికి అధిదేవత అవడం వల్ల ఏంటి అంటే మనలో ఉన్న ప్రాణశక్తి అన్నది పెరుగుతుంది. ఎందుకంటే సూర్యుడు మనకి ప్రాణశక్తిని ఇస్తాడు. దానికి తోడు ఫస్ట్ ఆయుష్ అన్నది పెరుగుతుంది, అది ఈ ఉపాసనలో. రెండోది వచ్చేసరికి ఏంటి అంటే లైఫ్కి, దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎవరిస్తారు అంటే సూర్యుడు ఇస్తాడు. అంటే ఆత్మస్థైర్యం. ఆత్మస్థైర్యం లేకపోతే మనం ఏం చేయలేము. ఇప్పుడు మన దగ్గర ఆత్మశక్తి ఉంటేనే కదా దేన్నైనా సాధించగలము అన్నది తెలుస్తుంది. అంటే ఆత్మశక్తిని తొందరగా సాధించుకోగలిగిన మాసమే మాఘమాసం. ఆ సూర్యుడికి ఎవరైతే అధిదేవత, ఆ దేవతని మనం ఉపాసిస్తున్నాం అనమాట. అది ఉపాసించడం ద్వారా ఏంటి అంటే మనం అనుకున్న రీతి కంటే ఇంకొంచెం తొందరగా ఏమవుతుంది అంటే ఆ సౌరశక్తి అన్నది హృదయంలోకి రావడం ద్వారా ప్రాణశక్తి పెరిగి మన ఆత్మశక్తి అన్నది పెరుగుతుంది. ఎప్పుడైతే ఆత్మశక్తి అన్నది పెరిగిందో ఈ జీవితంలో సాధించలేదు. అంటే ఈ మొత్తం నెలంతా చేస్తారు మామూలుగా రాజశ్యామల ఉపాసకులు. ఆ 9 రాత్రులు, ఎందుకంటే ఫస్ట్ 9 రాత్రులు నవరాత్రులు అన్నది మనకి జ్ఞానాన్ని ఇస్తాయి. నవము అంటే జ్ఞానానికి సంకేతం కాబట్టి ఆ 9 రాత్రుల్లో అట్లీస్ట్ మనం పూజ చేయగలిగితే, పౌర్ణమి ముందొచ్చి 9 రోజులు అంటే పాఠ్యం మొదలుకొని నవం వరకు కనుక మనం ఆవిడకి పూజ చేయగలిగితే ఆ జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా మన ఆత్మశక్తిని, ఆయుష్ని పెంచుకునే నవరాత్రులే ఈ గుప్త నవరాత్రులు. అయితే ఈ నవరాత్రుల్లో ఎలా అమ్మవారిని పూజించాలి? దీక్ష తీసుకొని పూజించాలా? మంత్ర సాధన చేసి పూజించాలా? యంత్ర పూజ చేయాలా? ఎలా చేయాలి? మన వీలుని బట్టి. ఇప్పుడు సపోజ్ కొంతమంది దీక్ష తీసుకుని మంత్ర జపం చేసుకుంటారు. కొంతమంది ఇంకా వాళ్ళు చేసుకోవాలి అనే ఆసక్తి ఉన్నవాళ్ళు. నేను టైం అని ఎందుకు చెప్పనంటే ఈ సృష్టిలో అందరికీ టైం ఉంటుంది. మానవుడికి ఉన్న పెద్ద లక్షణం ఏంటంటే టైం లేదని టైంను వేస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఆ వేస్ట్ చేయకుండా నాకున్న టైంని నేను వినియోగించుకోవాలి అనుకునేవాళ్ళు చేసే పని ఏంటి అంటే ఈ యంత్ర పూజలు, తర్పణాలు అవన్నీ కూడా ఉపాసనా విధంగా చేసుకుంటారు. ఇవన్నీ నేను చేయలేను. ఇప్పుడు సపోజ్ చూడండి, వాళ్ళు పెద్ద అయిపోయారు అంటే శరీరం సహకరించదు లేదా చదువుకోలేదు, అప్పుడు ఏదో ఒక నామం లేదా శరీరం సహకరించట్లేదు కానీ నేను కొంచెం ఎక్కువ చేయాలి అనిపించింది వాళ్ళకి, అప్పుడు సహస్రనామాలు, అష్టోత్తరాలు ఇలా వాళ్ళకి తోచిన విధంగా. అన్నిటికంటే ఏంటి అంటే ఆ దేవత మీద ప్రేమ అన్నది తెచ్చుకుని, అంటే ప్రేమ అన్నది పెంచుకుని నాకు అన్నీ అయిపోయిన తర్వాత దేవుడిని కొలుస్తాను అనేవాళ్ళే మీకు ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. కానీ మనకి ఇవన్నీ అవ్వాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమిటి లైఫ్లో అంటే దేవుడే. దేవుడు ఉంటేనే అన్నీ సవ్యంగా ఉంటాయి. ఆ దైవత్వం అన్నది మన లోపల ఉంటేనే. ఎందుకంటే దైవత్వం ఉంటే మనలో ఉన్న ఎమోషన్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. మనలో ఎమోషన్ లేకపోతే ఈ సృష్టిలో చాలా అంటే 95% సమస్యలన్నీ పోతాయి.
ఎమోషన్ ఉంటేనే కదా కోపం వస్తుంది, ప్రేమ వస్తుంది, దెబ్బలాడాలనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకు అనిపిస్తాయి? ఈ లోపల ఉన్నవే. ఈ రాక్షసులందరూ ఎప్పుడు చచ్చిపోయారో అంతా సాఫీగా జరుగుతుంది లైఫ్. అంటే మనతో ఎవరు ఉండాలి అని ప్రశ్నించుకుంటే ఫస్ట్ దేవుడే ఉండాలి. కాబట్టి ప్రేమగా ఏ నామం జపించినా పర్వాలేదు, ఒక్క నామం, ఆ ఒక్క నామమే మనని ముందుకి తీసుకువెళ్తుంది. అవి ఇప్పుడు రాజశ్యామల నవరాత్రులు కాబట్టి రాజశ్యామలాదేవి అయిన మహా అని అనుకోవచ్చు. ఆవిడ బీజాక్షర ఐంకారం కాబట్టి ఒక ఐం అనుకోవచ్చు, లేదా ఐం క్లీం సౌహు ఐం అని చెప్పేసి 4 అక్షరాలు చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఏది చెప్పినా ఏమీ లేదు, శ్రీమాత్రే నమః అని హాయిగా అమ్మని ప్రేమగా పిలిస్తే చాలు, ఆవిడొచ్చి మనకి ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఏది చేసినా సరే ఫస్ట్ మనం ఇష్టంగా చేయాలి. ఆ ఇష్టంతో చేస్తే చాలు అమ్మ తప్పకుండా. ఎందుకంటే దేవతకు ఒక లక్షణం ఉంది, పిల్ల ఒక అడుగేసి వెళ్తే అమ్మ 10 అడుగులు వేసుకుని వస్తుందిట. కాబట్టి ఒక్క అడుగేస్తే చాలు ముందుకి, నువ్వు కావాలమ్మా అని ఆవిడే 10 అడుగులు వేసుకుని మన దగ్గరికి నడుచుకుని వస్తుంది. అదే తల్లితత్వం. కాబట్టి మీరు ఎంత ప్రేమగా చేస్తారో అంత బాగా అమ్మ అన్నది మన దగ్గరికి వస్తుంది. ఇలా చెయ్యాలి అని. ఎందుకంటే ఇక్కడ ఉపాసనలో రూల్స్ ఏమి ఉండవు. ఎందుకు రూల్స్ ఉండవు అంటే అప్పుడు అమ్మతో మనకేం చేయాలనిపించిందో అది చేయడమే కదా ప్రేమ అంటే. అంతేగాని సగం అంటే దాన్ని చూడండి, ఇప్పుడు నేను ఇలాగే చేస్తాను, ఇలాగే కూర్చుంటాను, ఇవన్నీ అనుకోవడంలో లోపల మనసుతో దేవుడితో కనెక్ట్ అయ్యి ఉన్నాం. శరీరంతో కంటే మనస్సుతో దేవుడితో ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి ఉంటామో అప్పుడే ఆ దేవతా శక్తి అన్నది మన లోపలికి వస్తుంది. అయితే రాజశ్యామల తత్వాన్ని యోగపరంగా అర్థం చేసుకోవాలి అంటే ఆరాధనాపరంగా ఉంది, యోగపరంగా మనల్ని అర్థం చేసుకోవాలంటే అనాహత స్వరూపిణిగా, ప్రేమతత్వ స్వరూపిణిగా అంటారు. అది ఆ యొక్క తత్వాన్ని మనలో ఎలా నింపుకోవాలి? ఎలా నింపుకోవాలి అంటే కుండలిని ఏదైతే ఉందో అదే రాజశ్యామల తత్వం. ఆ కుండలిని శక్తి రాజశ్యామల. అందుకే మీకు ఇందాక ఫస్ట్ చెప్పాను అగరబత్తుల పొగ ఎలా వెళుతుందో. ఎందుకంటే కుండలిని శక్తి కూడా మన లోపల ఆ విధంగానే వస్తుంది. ఈవిడ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే ఉపాసన చేయడం మొదలుపెట్టామో ఆటోమేటిక్గా ఆ కుండలిని ఎనర్జీ అన్నది పైకొచ్చి మన లోపల విష్ణు గ్రంథి అనే గ్రంథిని విభేదన చేసి అమ్మ అనాహతంలో ప్రవేశించడం ద్వారా ఫస్ట్ వైఖరి వాక్క దేవత కాబట్టి మాటల్లో మార్పు రావడం, దాంతోపాటు మనకి పూర్తిగా జ్ఞానం అంటే నిజం ఏమిటి, అబద్ధం ఏమిటి, నిజానికి అబద్ధానికి ఉన్న వ్యత్యాసాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అప్పటి వరకు ఏంటంటే శరీరం మీద మోహం ఎక్కువ ఉంటుంది. రాజశ్యామల ఉపాసన చేసినప్పుడు అర్థమయ్యేది ఏంటి అంటే రహోయాగం ఎప్పుడైతే జరగడం మొదలు పెడుతుందో, రహోయాగం అంటే ఏంటి అంటే నిరంతరం జరిగే యాగము అని. అది ఒక యోగం. ఆ నిరంతరం జరిగే యాగం రాజశ్యామల ఉపాసనలో అవుతుంది. అంటే ఏం లేదు, కుండలిని శక్తి పైకి వెళ్ళి అమృతంతో కలిసి ఆ రెండు కలిపి మొత్తం శరీరం అంతా అన్ని చక్రాల్లోనూ తిరుగుతూ ఉండడమే రహోయాగం అని అంటారు. ఈ యాగాన్ని రాజశ్యామల ఉపాసనలో మనం అనుభవించవచ్చు. ఏం చేయక్కర్లే, ఒక్క మంత్రం నిజంగా మనం కూర్చుని ఎటూ దృష్టి పెట్టకుండా ఆవిడ మీదే భక్తితో కనుక చేయగలిగితే ఇది చాలా త్వరితంగానే జరుగుతుంది. కానీ మన మనస్సు ఇటు అటు ఊక్కూడదు. అయితే రాజశ్యామల అమ్మవారిని మనస్సు అన్నారు కాబట్టి మానసిక స్వరూపిణిగా, మనశ్శాంతి స్వరూపిణిగా కొంతమంది చెప్తూ ఉంటారు. ఉపన్యాసం ఆమెను తలుచుకుంటే మానసిక శాంతి వస్తుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుందని. రాజశ్యామలకి మనసుకి సంబంధం ఏంటి? మనసుకి సంబంధం ఏంటి అంటే అనాహత ధ్వని అని మీరు ఎప్పుడైనా వినే ఉంటారు. అనాహత ధ్వని వింటే చాలు మనం యోగంలో గొప్ప అయిపోయినట్టే అని చెప్తారు అందరూ. ఆ అనాహత ధ్వనే రాజశ్యామల. ఎప్పుడైతే మనం ఆవిడ్ని చేయడం మొదలు పెడుతున్నామో ఆ ఓంకార శబ్దాన్ని, ఆ నాదాన్ని మీ లోపల మీరే విన్నారో. అందుకే మీరు వేదం ప్రకారం చూసినప్పుడు వేదంలో ఫస్ట్ వచ్చిన రాగాలు సంగీతంలో అంటే క్లాసికల్ మ్యూజిక్ గురించి చెప్తున్నాను. ఈవెన్ సంగీత మాతృక అనడం కూడా మీరు వినే ఉంటారు. శ్యామే సంగీత మాత అని పిలుస్తారంటే శ్యామ సంగీతానికి తల్లి. ఈ సంగీత మాత ఎందుకయిందంటే అందులో చూడండి 72 రాగాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చిన రాగాలు ఈవిడ ఆవరణంలో కూడా 72 మంది దేవతలు ఉంటారు. మన శరీరంలో కూడా 72,000 నాడులు ఉంటాయి. ఒక్క రాగం పాడితే 1000 నాడులు శుద్ధవుతాయి.
అదే మళ్ళీ అదే ఆ ఒక్క రాగం ఒక దేవత పేరు చదివితే చాలు. అంటే ఏంటి అంటే ఈ 3 లింక్ అనమాట. ఈవిడ ఏం చేస్తా అనాహత ధ్వని వినాలి అంటే ఫస్ట్ ఇదంతా ప్యూరిటీగా ఉండాలి. మళ్ళీ మీకు ఆవిడ సూర్యుడికి అధిదేవత అవడానికి కూడా రీజన్ అదే. మీరు ద్వాదశాదిత్యులు అని విన్నారు. సూర్యమండలం అంటే 12 మంది ఆదిత్యులు, తపిని తాపిని ధూమ్ర మరీచి వీళ్ళందరూ. ఈ 12 మంది ఆదిత్యులు ఏంటంటే 12 రకాల ఎమోషన్స్ లోపలికి వస్తాయి. అవి ఎందుకు వస్తున్నాయి అంటే శరీరంలో 6 రుచులు ఉంటాయి. 6 రుచులు ఏంటి? శ్లేష్మం, మధురం, క్లోమం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ రసాలు, లవణం, ఈ రుచులు ఏవైతే ఉన్నాయి, రుచులను ఎందుకు పెట్టారు లోపల ఈ టేస్ట్లన్నింటినీ అంటే నాడీ మండలాన్ని శుద్ధి చేయడానికి పెట్టారు. ఈ శుద్ధి చేయడానికి పెట్టినవి ఏమయ్యాయిట అంటే ఇక్కడ వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు, వీటిని కర్మేంద్రియాలు అంటారు. మనకు తెలుస్తున్నది జ్ఞానేంద్రియాల నుంచి ఏంటి మంచి చెడు అన్ని గ్రాస్ప్ చేసేస్తున్నాం లోపలికి. అంటే వీళ్ళేమనుకుంటే తిన్నది కాదు, విన్నది, చూసింది, వాసన పీల్చింది, అన్ని మంచులు చెడులు లోపలికి వెళ్తాయి. లోపలికి వెళ్ళి గుండె ద్వారా పొట్టలోకి వెళ్ళి ఏమవుతున్నాయి? మంచేమో రక్తం కింద మారి పైకి వస్తుంది, చెడేమో కిందకి వెళుతుంది. ఈ పరిస్థితుల్లో మనం చేసిన పని ఏంటంటే స్వాదిష్టాన చక్రానికి కూడా అన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి కదా. అక్కడ ఒక లక్షణం తెచ్చుకున్నాం కొత్తగా, పెద్ద అవుతున్న కొద్దీ. అంటే 5వ సంవత్సరం వరకు మంచిగా ఉన్నాం. 6వ సంవత్సరంలోకి వచ్చేసరికి మన దగ్గర వచ్చిన లక్షణం ఏంటంటే పక్క వాళ్ళతో పోల్చుకోవాలనుకుంటా అంట. ఈ సృష్టిలో కనిపించిన ప్రతి ఒక్కళ్ళతోనూ పోల్చుకోవడం మొదలు పెడుతూ ఉంటాం. ఎప్పుడైతే పోల్చుకుంటున్నామో ఏమవుతుందంటే వాళ్ళతో పోటీ పడాలనిపిస్తుంది. అందుకే మనం ఇప్పుడు ఏంటంటే ఇదంతా కాంపిటేటివ్ వరల్డ్ అండి అంటాం. కాంపిటేటివ్ వరల్డ్ అంటే ఏంటి? ప్రతి ఒక్కరితోనూ పోటీ పడకపోతే ఎలాగండి అంటాం. కానీ పోటీ పడితే ఏం ఉపయోగం ఉందో చూడండి. ఎందుకంటే ఇది అసలు కాంపిటేటివ్ వరల్డ్ కాదు. ఎందుకు? మనుషులు ఎప్పుడూ కాంపిటేట్ చేయకూడదు. ఎందువల్ల చేయకూడదు అంటే మానవుడికి మానవత్వం ఉండాలి, అంతేకాని జంతువులకే ఉంటుంది కాంపిటీషను. కోఆపరేషన్ అంటే ఇప్పుడు నేను మీరు ఒకే పని చెయ్యొచ్చు, కానీ నేను నా పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదే మీనాక్షి అంటే అర్థం ఏమిటి? నా ఫోకస్ నాకు ఉండాలి. నేను మీ వైపు ఎప్పుడు చూస్తున్నానో ఇద్దరం ఒకటే చేస్తున్నాం కదా అని నా ఫోకస్ నా దాని మీద ఏమవుతుంది? దీన్ని వదిలి అటు చూస్తున్నాను. అప్పుడు మీలా అవ్వాలని నేను ట్రై చేస్తున్నాను. ఈ నేచర్ ఒకటి కాదు. అందుకే ఇక్కడ శిష్ట పూజిత అని చెప్పడానికి కూడా కారణం. శిష్టేష్ట అంటే ఏంటంటే మన ఇద్దరం ఒకే పని చేస్తున్నా సరే మీ నేచర్ ప్రకారం ఆ పని చేయాలి, ఈ నేచర్ ప్రకారం ఈ పని చేయాలి. ఇద్దరం అవసరమైతే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి తప్ప కాంపిటేట్ అవ్వకూడదు. అంటే కోఆపరేట్. అందుకే తెలుగులో కలివిడి, కలిసి ఉండాలి, విడిగా పని చేయాలి ఎవరిది వాళ్ళు. అందుకే కలివిడి అంటారు. కలిసి ఉండండి, విడిగా పని చేయండి అంటే ఎవరి పని వాళ్ళే చేయాలి, ఎవరి నేచర్ ప్రకారం. అది మనకు అర్థమయ్యే వరకు ఏమవుతుంది అంటే ఈ కాంపిటీషన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఫస్ట్ మన లోపలికి వచ్చేసే రాక్షసత్వం పేరు ఏమిటి అంటే ఈర్ష్య, అసూయ అంటారు, జలస్ అంటారు. చూసారా? ఆ జలస్ ద్వారా ఏమవుతుంది అంటే చెడు బయటికి వెళ్ళిపోవాల్సింది కాస్త ఏమవుతుంది మళ్ళీ లోపలికి పట్టులోకి వస్తుంది. ఎప్పుడైతే వస్తుందో ఈ రసాలు కాస్త ఏమవుతున్నాయంటే అయితే పెరుగుతాయి, లేకపోతే తగ్గుతాయి. మీరు అందుకే ప్రతి రసానికి 2 జబ్బులు వస్తాయి. అవే 12 ఎమోషన్స్. 6 రసాలు 12 ఎమోషన్స్. దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఏం చెప్పక్కర్లే. లవణం పెరిగిపోయింది అనుకోండి హై బీపీ అంటున్నారు, తగ్గిపోతే ఏమంటున్నారు లో బీపీ. తర్వాత షుగర్ పెరిగితే హై షుగరు, తగ్గితే లో షుగర్, మధురం పెరిగితే. ఇలా ప్రతి రసానికి 2 జబ్బులు 12 అయ్యాయి. వాటికే పిల్లలు, మనవలు, మునిమనవలు పుట్టేసి ఇప్పుడు రకరకాల జబ్బులన్నీ వచ్చేస్తున్నాయి. వాటన్నిటికీ కారణం ఏమిటి అంటే ఒకే ఒక కారణం. అదేంటి అంటే పక్క వాళ్ళతో పోల్చుకోవడం. అంతే. కంపారిజన్. ఈ పోల్చుకునే లక్షణం ఏదైతే ఉందో అది ఎప్పుడు పోతుంది అంటే ఫస్ట్ మీతో పోల్చుకోకూడదంటే నా దగ్గర అన్నీ ఉన్నాయని నేను ఫీల్ అవ్వాలి కదా. అసంతృప్తి ఉండడం వల్లే అందరితో పోల్చుకుంటున్నాం. ఎప్పుడైతే ఇక్కడ సంతృప్తి అన్నది వచ్చిందో ఈ అమ్మ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే మనం మంత్రం చదువుతున్నామో ఈ 12 మంది సూర్యుల్ని ఏం చేస్తుంది? గుండెల్లోకి తీసుకొచ్చి
పెట్టేస్తుంది. సూర్యుడు ఏం చేస్తాడు? ఆరోగ్య ప్రదాత అని చెప్పి అందరూ ఆదిత్య హృదయం అన్నీ ఎందుకు చదువుతున్నాం? ఆరోగ్యం బాగోలేనప్పుడు ఆరోగ్యాన్ని ఎలా ఇస్తున్నాడు అంటే 12 మంది సూర్యులు 12 మంది ఎమోషన్ల మీద బ్యాలెన్స్ చేస్తారు. అందుకే మనకి మన హిందూ ధర్మంలో ఏది పెట్టినా అది గొప్పదే. 12 సంవత్సరాలకు ఒకసారి నదులకు పుష్కరాలను వస్తున్నాయి. వెళ్ళి అక్కడ స్నానం చేయండి అన్నారు. మంత్రం చదువుతూ స్నానం చేయండి అన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మంత్రం చదువుతూ స్నానం చేసామో ఆ మంత్రశక్తి ద్వారా ఆ నీటిలో ఉన్న సౌరశక్తి, పుష్కరం అంటే అర్థం ఏమిటి? ఆ నదికి సంబంధించిన సూర్యుడు ఎవరైతే ఉన్నారో అంటే ఆ నది సూర్యుడు కలయికతో వచ్చేదాన్నే పుష్కరం అంటున్నారు. అక్కడ మీరు మంత్రంతో స్నానం చేయడం వల్ల ఏ శక్తి మీ లోపలికి వస్తుంది? నీరు, ఈ సూర్యుడు కలిసిన శక్తి. నీరు ఎక్కడుంది అంటే స్వాదిష్టాన చక్రం. ఎందుకంటే శరీరాన్ని పాంచభౌతికరణమైనప్పుడు మూలాధారమేమో భూతత్వం అయితే స్వాదిష్టానం జలతత్వం. సో ఆ జలతత్వం ద్వారా ఏమవుతుంది? అక్కడ ఉన్న చెడు కాస్త వెళ్ళిపోతుంది. ఇంకా అనాహతానికి వచ్చేసరికి సూర్యుడు వాయుతత్వం. ఎప్పుడైతే ఈ సూర్యుడు యొక్క శక్తి అనాహతానికి వచ్చిందో ఈ రెండు ఎప్పుడైతే క్లియర్ అయిపోయాయో మధ్యలో ఉన్నదంతా ఏమవుతుంది? ఆ సూర్య భగవానుడి యొక్క శక్తి వల్ల, ఆ కాంతి వల్ల మొత్తం క్లీన్ అయిపోతుంది. ఎప్పుడైతే ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది వచ్చేసిందో ఆ రావడం ద్వారా ఏమవుతుంది అంటే పూర్తిగా మనకి అమ్మ యొక్క తత్వం అర్థమవుతుంది. ఎప్పుడైతే అమ్మ తత్వం మనకు అర్థమైందో అప్పుడు ఏమవుతున్నాం మనం చూడండి. అసలు అంటే ఈ మాసంలో చేయడం అని కానీ లేదా అసలు ఈ అమ్మవారిని పూజ చేస్తే నాకేమొస్తుంది అనుకునే బదులు మన ఆత్మశక్తి ఎంత బాగా పెరిగితే మనం అనుకున్న కార్యాలన్నిటినీ అంత ఇప్పుడు లోపల ఉన్న ఎమోషన్స్ అన్నీ బయటకు వచ్చేసాయి. ఎప్పుడైతే ఎమోషనల్ బ్యాలెన్స్గా అయిపోయామో అప్పుడు ప్రతి ఒక్క దాంట్లోనూ దేన్ని చూడగలం? మీరు ఏం చేస్తున్నారో దాన్ని చూడగలుగుతారు. మీ పన్నే ఎప్పుడైతే మీరు మీ వర్క్ అంతే, ఈ రెండింటి మధ్యలోనే. అందుకే ఇక్కడ ఏంటంటే ఇవిడ క్రియాశక్తి. ఓన్లీ మాట్లాడడం ఉండదు ఇక్కడ. ఎక్కువ మాట్లాడేయడం లేకపోతే నేను ఇంత గొప్ప అంత ఇవన్నీ వేస్ట్. నువ్వేం చేస్తున్నావో అది చేస్తూ వెళ్ళాలి. ఎప్పుడు ఏం చేస్తూ ఉండాలని నేర్పిస్తుంది? పని 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 క్రియాశక్తి అవ్వడం వల్ల. అందుకని నువ్వు చేసి పని తప్ప ఫైనల్గా రిజల్ట్ ఏది ఇస్తుంది? మీరు మాట్లాడిన మాట ఇవ్వదు, మీరు చెప్పిన ప్లాన్ ఇవ్వదు, దాన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానమే ఇస్తుంది. సో అది నేర్పించే తల్లే రాజశ్యామల. చాలా చాలా అద్భుతం అమ్మ. చాలా మంచి విషయాలు చెప్పారు రాజశ్యామల అమ్మవారి గురించి. ఇలా పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞత. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తీసుకున్నాం. మరొక్క విశిష్టతతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.